నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హత్య చేయడానికి ఒక పాకిస్తాన్ జాతీయుడు కుట్ర చేశాడు. ఆసిఫ్ మర్చెంట్ అనేటువంటి పాకిస్తాన్ జాతీయుడు పథకరచన చేశాడు. అందుకని చెప్పి అతన్ని అరెస్ట్ చేశామని చెప్పి తాజాగా అమెరికా చెబుతోంది. అతన్ని ఇక్కడికి పంపించింది ఐఆర్జీసీ, అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇరాన్కి స్పై ఏజెంట్గా లేకపోతే గూఢచారులాగా అతను పనిచేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ హత్యకు అతను ప్లాన్ చేశాడు అని చెప్పి అమెరికా అంటోంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు ఈ అంశాన్ని తెర మీదకు తీసుకురావడం ద్వారా నిజానికి ఇతను అరెస్ట్ అయ్యి 2024లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ అంశం తెరపైకి ఎందుకు వచ్చింది? దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు, స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మా రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే అండి. ఇది ఇప్పుడు జూలై 12, 2024లో జరిగింది ఇతను అరెస్ట్ చేయడం అనేది. బట్ ఈ వార్తకి పెద్దగా అక్కడ మీడియాలో కవరేజ్ వచ్చినట్టుగా లేదు. బట్ ఇప్పుడు ఇది హైలైట్ అయింది. ఒక పాకిస్తాన్ జాతీయుడు డొనాల్డ్ ట్రంప్ను హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి ఇతను ఇరానే ఈ పని చేసిందని చెప్పి చెప్తున్నారు. ఇది నిజమా, లేకపోతే ఇప్పుడు ఈ సందర్భంగా ఈ యొక్క అస్త్రాన్ని అమెరికా వాడుకుంటుందా అటు ఇరాన్ని ఇటు పాకిస్తాన్ని టార్గెట్ చేయడానికి? అంటే జనరల్గా ఈ మధ్య యూఎస్ ఏం చెప్పినా కూడా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అని చూడాలండి. ఎందుకంటే యూఎస్కు ఉండే స్పెషలైజేషనే ప్రొపగాండా, అన్ని రకాల ప్రొపగాండా. ఇప్పుడు ఇంతకుముందు సద్దాం హుసేన్ మీద కూడా వాళ్ళు ఏమన్నారు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఆయన దగ్గర ఉంది, న్యూక్స్ చేస్తున్నారు అన్నారు. తర్వాత అంటే ఏం లేదులే, పొరపాటున నమ్మలే అనేసారు సింపుల్గా. ఇన్ఫ్యాక్ట్ అంతెందుకు మనం ఒకవైపు అంటున్నాం దట్ భారత్ ఎక్కువ ఇజ్రాయెల్ పక్షంలో వెళ్తున్నది, ఇరాన్ పక్షంలో వెళ్ళట్లేదు అంటున్నాం. కానీ నిన్ననే ఇరాన్ అంబాసిడర్ టు భారత్ ఆయన కూర్చున్నప్పుడు పాపం బ్యాక్గ్రౌండ్లో కూడా ఒక భారత్ ఫ్లాగ్ కూడా ఉంది. సో ఆయన అన్నారు ఇక్కడ రెండు రకాల యుద్ధాలు జరుగుతున్నాయి, మిలిటరీ యుద్ధం ఒకటి, ప్రొపగాండా యుద్ధం ఒకటి జరుగుతుంది. మిలిటరీ మాకేం ఇబ్బంది లేదు, యూఎస్ని ఎదుర్కొంటాం, ఏం ప్రాబ్లం లేదు. కానీ నరేటివ్ యుద్ధం మాకు కొంచెం కష్టమైనది, అది అందుకని నేను రికార్డ్ సెట్ చేయడానికి మాట్లాడుతున్నాను ఇక్కడ అని చెప్పి ఆ ట్రిబ్యూన్ అనే ఛానల్కి ఆయన ఇచ్చారు ఆయన ఇంటర్వ్యూ. సో ఇక్కడ ఇది ప్రాపగాండానా నిజమా అనేది నిజం చెప్పాలంటే జియో పొలిటిక్స్లో అసలు మామూలు లోకల్ పొలిటిక్స్లోనే మనకు తెలియదు ఏది నిజము ఏది వాస్తవం ఏది అబద్ధమో తెలియదు. ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక వరల్డ్ వార్ 3 అయ్యేటటువంటి పరిస్థితి తీసుకెళ్లేటటువంటి పాలిటిక్స్ ఇది. సో నిజం ఏంటి అబద్ధం ఏంటని చూడాలి. కానీ జూలై 12, 2024 ఇతన్ని అరెస్ట్ చేశారు, కరెక్ట్, ఆసిఫ్ మర్చెంట్. మనకి ఆ విషయం ఆ టైంలో చూడాలి మనం. 2024లో మనకి యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్, ట్రంప్ కాదు. జూలై 12 అరెస్ట్ అయితే జూలై 13 ఒక అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది ఆయన మీద, పెన్సిల్వేనియాలో ట్రంప్ మీద అసాసినేషన్ అటెంప్ట్ జరిగి అది చెవి మీద వెళ్తుంది, అందరికి తెలిసిందే. సో ఒక 1 day పీరియడ్లో జరిగింది అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది, అది బాగా సీరియస్. అది దాంట్లో ఒక సివిలియన్ కూడా అక్కడ అంటే చనిపోయారు అంటారు అక్కడ. సో ఇదొక ప్లాట్ కూడా జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ హై ర్యాంకింగ్ వాళ్ళ మీద అసాసినేషన్ ప్లాట్స్ అటెంప్ట్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. అంతేందుకు 2025లో కూడా ఒక 5 సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి ట్రంప్ మీద. దాంట్లో సరే ఏది సీరియస్ ఏది నాట్ సీరియస్ చూసినా కూడా కానీ 5 to 6 అటెంప్ట్స్ ఉన్నాయి. 2026లో కూడా మనకి మారాలాగో అనే చోట ఆల్రెడీ అంటే ఆయన ప్రైవేట్ రెసిడెన్షియల్ ఏరియాలో కూడా ఒక అబ్బాయి గన్ను తీసుకొని వెళ్ళారు, తను కూడా న్యూట్రలైజ్ చేశారు అక్కడ. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఆసిఫ్ మర్చెంట్ ఒకసారి కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇన్ఫ్యాక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిసే 2024 జూలై 12 ఆయన అరెస్ట్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్లో కంప్లైంట్ డాక్యుమెంట్ ఉంది. సో అక్కడ క్రొనాలజీ అర్థం చేసుకోవాలి. సో ఆ డాక్యుమెంట్లో ఏమని రాస్తుంటుందంటే ఈ ఆసిఫ్ మర్చెంట్ ఆయన ఫస్ట్ అక్కడ మొత్తానికి యూఎస్కి వచ్చి యూఎస్లో మేజర్ టెక్సస్లో ఉన్నారు. కానీ ఆయన న్యూయార్క్ దగ్గరికి వెళ్తూ న్యూయార్క్లో ఒక అతన్ని కలిశారు. దాన్ని కాన్ఫిడెన్షియల్ సోర్స్ అని పెట్టారు, సిఎస్ అని ఉంటుంది. మీరు డాక్యుమెంట్ స్క్రీన్ మీద ప్లే చేసిన సిఎస్ అని ఉంటుంది. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక చిన్న ప్లాన్ ఉంది, నాకు అవసరం ఇది అని చెప్పి అక్కడ. కానీ గుర్తుపెట్టుకోవాలి మనం ఈ డాక్యుమెంట్లో ఎక్కడ కూడా డొనాల్డ్ ట్రంప్ అని పేరు లేదు, బైడెన్ అని లేదు. 2024, 2025 ఆ కేసు హియరింగ్లో ఎక్కడ డొనాల్డ్ ట్రంప్ అని పేరు అయితే లేదు. అది ఫైనల్గా ఇప్పుడు ఈ యుద్ధం అయ్యేటప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది, రైట్? సో ఆ డాక్యుమెంట్లో ఆయన అక్కడికి వెళ్ళి సో అతను చెప్తాడనమాట దట్ ఇది నేను పాకిస్తాన్ ఆరిజిన్ వాడిని. ఈ డాక్యుమెంట్ ఏంటి యాక్చువల్గా? అంటే అది కంప్లైంట్ మన ఎఫ్ఐఆర్ రాసినట్టు లేకపోతే చార్ట్ షీట్ లాగా అనుకోండి. ఎఫ్ఐఆర్ చార్ట్ షీట్ లాగా, జస్ట్ లైక్ ఎఫ్ఐఆర్ చార్ట్ షీట్ ఇస్ బెటర్. సో దాంట్లో ఆయన ఏమంటారంటే ఆయన వెళ్ళి ఈ సిఎస్తో మాట్లాడి నాకు మీరు హిట్మెన్ అరేంజ్ చేయండి అంటే అతను వెళ్ళి 2 FBI ఏజెంట్లు పట్టుకొస్తాడు. ఆ FBI ఏజెంట్కి ఏమంటాడు $5,000 ఇస్తాను నేను అడ్వాన్స్గా, మీరు వెళ్ళి ఇది మూడు స్టెప్స్ ఉన్నాయి నాకు. స్టెప్ 1 వచ్చేసరికి ఏంటంటే మీరు ఒక అడ్రస్ ఇస్తాను, ఆ అడ్రస్లోకి ఆ ఇంటి లోపలికి మీరు వెళ్ళి ఎట్లాగొట్లా దాని లోపలికి స్నీక్ ఇన్ అయ్యి దాని లోపల నుంచి ఒక యూఎస్బీనో డాక్యుమెంట్స్ ఏమి ఉంటే నేను చెప్తాను, అది పట్టుకురావాలి, దొంగతనం చేయాలి. రెండోది ఒక ప్రొటెస్ట్ చేయాలి, 25 మందిని తీసుకొని రోడ్డు మీద ప్రొటెస్ట్ చేయాలి. మూడోది వచ్చేసరికి ఒక పొలిటీషియనో లేకపోతే ఎవరో ఒక హై ప్రొఫైల్ పర్సన్ చెప్తాను నేను, అతన్ని మీరు మర్డర్ చేయాలంటాడు. ఎక్కడ కూడా ఇక్కడ మళ్ళీ ట్రంప్ అని లేదు, 2024లో ఎక్కడ రాసలేదు, 2025లో కూడా ఏమి దాంట్లో రివ్యూలోనూ వేరే వాయిదాలోనూ ఇప్పుడు రాలా పేరు. సో ఇది జరిగింది. సో దాని తర్వాత FBI వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు. ఆయన ఏమన్నారు, నేను పాకిస్తాన్లో ఉంటున్నా అన్నారు.
పాకిస్తాన్ నుంచి నేను చెప్తాను ఏం చేయాలంటాడు. తర్వాత మధ్యలో అంటాడు సరే ఎఫ్బీఐ అని ఇతను తెలియదు కదా, ఈ హిట్ మెన్లు ఎవరు ఉన్నారో వీళ్ళు దుబాయ్లోనూ ఇస్తాన్బుల్లోనూ కలుస్తా అంటాడు. సో ఆయన ఏమంటాడంటే నేను 12th of July 2024 నేను పాకిస్తాన్కి వెళ్ళబోతున్నాను, అక్కడి నుంచి చెప్తాను అంటే ఆ రోజు ఎఫ్బీఐ వాళ్ళు పోలీసులు తీసుకొని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారంటారు. దీంట్లో కూడా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ఏమంటారంటే ఆయన ఇది సీరియస్ అని ఎట్లా చెప్పచ్చు అని వాళ్ళు ఎస్టిమేట్ చేస్తే ఆయనది జేబులో కొన్ని నాప్కిన్లు ఉన్నాయి. ఆ నాప్కిన్ మీద ఏవో ప్లాన్ ఉంది, ఇట్లా జనాలు ఉంటారు, ఒక అసాసినేషన్ చేస్తాం, తర్వాత ప్రొటెస్ట్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో ఏమీ లా ఎన్ఫోర్స్మెంట్కి అర్థం అవ్వదు, అదొకటి రాశాడు. ఇంకోటి చిన్న పేపర్ ఉంది, అది కూడా మీరు స్క్రీన్ మీద చూపించవచ్చు. దాంట్లో కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి. ఎట్లా అంటే ఫోన్లో నేను ఎప్పుడైనా టీ షర్ట్ అన్నాను అనుకో, టీ షర్ట్ అంటే దొంగతనం చేయటం, ఆ యూఎస్బీ డ్రైవ్ దొంగతనం చేయటం. అట్లాగే నేను ఫ్లానెల్ షర్ట్ అన్నాను అనుకో, అది ప్రొటెస్ట్ చేయటం. ఫ్లీస్ జాకెట్ అంటే చాలా భారీ, అన్నిటికంటే కష్టమైనది, అసాసినేట్ చేయటం. అలాగే డెనిమ్ జాకెట్ లేకపోతే డెనిమ్ జీన్స్ అంటే అది నేను డబ్బులు ఇవ్వడం అంటాడు. సో ఇదంతా అక్కడ డాక్యుమెంట్ అయింది. సో ఈ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ మెథడ్ ఆఫ్ డూయింగ్ అసాసినేట్స్ ఇట్లాగే ఉంటాయి అనే దాంతో ఆయన లోపల పెట్టారు, జైల్లో వేసేసారు ఆయన్ని. రైట్. సో ఇప్పుడు అఫ్కోర్స్ ఒకటి మీడియాలో ఎక్కువ చెప్పనిది ఏంటంటే, కానీ ఆ కంప్లైంట్ లెటర్లో ఉంది ఏమనుందంటే ఆయనకి పాకిస్తాన్లో ఒక భార్య పిల్లలు ఉన్నారు, ఇరాన్లోనూ భార్య పిల్లలు ఉన్నారు, కానీ ఆయన ప్రైమరీగా ఉండేది పాకిస్తాన్లో. ఇప్పుడు 2026లో ఆయన సడన్గా వచ్చి ఏమంటున్నారంటే యాక్చువల్గా నేను డొనాల్డ్ ట్రంప్ని టార్గెట్ చేస్తే అది నేను చేయాలనుకోలేదు, నన్ను ఇరాన్ వాళ్ళు బెదిరించారు, నా ఇరాన్లో ఉన్న కుటుంబాన్ని అంటే ఇరాన్ కుటుంబం నా కుటుంబాన్ని చంపేస్తున్నారు. కానీ అఫ్కోర్స్ ఇది చెప్పలా, పాకిస్తాన్ వేరు ఇరాన్ కుటుంబం వేరు అని చెప్పలా. సో ఇరాన్లో ఉన్న భార్య పిల్లల్ని చంపేస్తున్నారు, దానివల్ల నేను చేయలేక నేను చేయాల్సి వచ్చింది అన్నట్టు డొనాల్డ్ ట్రంపే నా టార్గెట్ అన్నాడు. అది ఇప్పుడు అది కన్ఫెషన్, అది వాడు ఇప్పుడు రీసెంట్గా మొన్న చెప్పింది అది. సో కరెక్ట్గా దీని ముందర ఏం జరిగిందో చూడాలి. దీని ముందర ఏం జరిగిందంటే మనకి యూఎస్లో మీడియా కొంచెం గట్టిగానే ఉంటుంది. సో అక్కడ మీడియా చాలా ఓపెన్గా అడిగింది, గట్టిగా ఉంది. కానీ అఫ్కోర్స్ లెట్ us రిమెంబర్ వాళ్ళు యూఎస్ చెప్పిన ఎజెండానే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు, నెరేటివ్ వార్ఫేర్ చేస్తుంటారు. కానీ యూఎస్లో లోకల్గా వాళ్ళ పొలిటిక్స్ కోసం వాళ్ళు చేస్తారు. సో ట్రంప్ని అడిగారు, ట్రంప్ని తర్వాత స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగారు, అసలు ఎందుకు ఇరాన్ మీద మీరు వెళ్ళి ఫస్ట్ దాడి ఎందుకు చేశారు, వాళ్ళేం దాడి చేయలేదు కదా అంటే ఫస్ట్ ఏమన్నారంటే ఇది ప్రియంటివ్ స్ట్రైక్, వాళ్ళు చేయబోతున్నారని తెలిసి మేము చేశామంటారు. తర్వాత వాళ్ళు వచ్చి అంత సీన్ లేదులే వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదన్నారు. మళ్ళీ వచ్చి కాదులే వాళ్ళు ప్రియంటివ్ స్ట్రైక్ ఇజ్రాయెల్ మీదనే కాదు డొనాల్డ్ ట్రంప్ కూడా చంపాలనుకున్నారు అన్నట్టు చెప్పారు. అతను చెప్పాడు నన్ను 2 సార్లు చంపడానికి ప్రయత్నం జరిగింది, అది ఇరానే జయించింది. కరెక్ట్. ఐ గాట్ హిమ్ బిఫోర్ హీ గాట్ మీ అన్నాడు ఖమేనీ ముందర. మరి ఆ మాట అన్నప్పుడు ఐ గాట్ హిమ్ బిఫోర్ హీ గాట్ మీ అన్నప్పుడు మరి నువ్వు ఎవిడెన్స్తో చెప్పాలి కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఎవిడెన్స్తో చెప్పాలి. సో ఇప్పుడు దానికి ఫాలోఅప్గా ఐ గాట్ హిమ్ బిఫోర్ హీ గాట్ మీ అనే దానికి జస్టిఫికేషన్ లాగా ఇప్పుడు ఇది బయటికి తీసుకొస్తున్నాడు. చూడు వీడు ఒప్పుకున్నాడు, వీడు ఐఆర్జీసీని ఇట్లా చేస్తున్నాడు ఒప్పుకున్నాడు అన్నారు. కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ మనం కొంచెం న్యూట్రల్గా భావించాలి. ఎందుకంటే World War I మొదలయ్యే ముందర కూడా వాళ్ళు ఏమంటారు ఫైనల్ స్పార్క్ ఏమంటారంటే మనకి బెవేరియా ఆస్ట్రియా హంగేరియా అండ్ బవేరియా అక్కడ దాని మధ్యలో ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫర్డినాండ్ అని ఉంటారు. అతన్ని గవ్రీలో ప్రిన్సిప్ అని ఆయన సర్బియన్ బాస్నియన్ ఆయన వెళ్ళి కాల్ చంపేస్తారు. సో ఏమంటారు దాని నుంచి స్పైరల్ అవుతూ World War I తర్వాత World War II అంటారు. సో ఇక్కడ అట్లాగే సిమిలర్ ఒక నరేటివ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ట్రంప్కి ఏమన్నా అయితే అక్కడ గవ్రీలో ప్రిన్సిప్ ఇతను ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫర్డినాండ్ చంపినట్టు ఇట్లాగే ఐఆర్జీసీ వాడు ఒక పాకిస్తాన్ వాడిని పంపి ట్రంప్ని చంపే ప్రయత్నం చేశారు. సో పొరపాటునటువంటి దానిలో జరిగినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆ July 13th సక్సీడ్ అయినా లేకపోతే ఏమన్నా మారాలాగోది సక్సీడ్ అయినా కూడా ఇది వాళ్ళు ఒక సింపుల్ ఏమంటారు ఒక ఎగ్జాంపుల్ లాగా వాడుకొని ఒక బెంచ్ మార్క్ లాగా వాడుకొని చూసారా ఇరానే చేసేసింది అని చెప్తారు, నమ్ముతారు కూడా. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్ చేసిన మనుషుడు ఎవరు పాకిస్తాన్ వాడు హవాలా అన్న వెంటనే మనందరికీ అది మామూలే కదా, డెఫినెట్గా చేసే టైపే కదా ఒప్పేసుకుంటాం కూడా మనం. సో వెనకాల ఉన్న వాస్తవాలు ఏంటో మనకు తెలియదు. ఇంకోటి ఇతను డిస్పోజిషన్ ఇచ్చినప్పుడు కూడా ఇతను ఈ ఆసిఫ్ మర్చెంట్ అనే అతను ఏమన్నాడు నేను చేయాలనుకోలా చేసే ఉద్దేశమే లేదు నన్ను బలవంతం చేశారంటాడు. సో ఇది దేనికి ఇస్తుంది, దీనికి అంటే లీగల్ యాంగిల్లో చూస్తే ఇది ముందుకు వెళ్ళిన తర్వాత దే కెన్ సే ప్రెసిడెన్షియల్ పార్డన్ ఇచ్చేద్దాంలే పాపం ఈయన ఫ్యామిలీని చంపేస్తామంటే ఆయన మాత్రం ఏం చేయగలరు అంటారు. సో ఇది కూడా ఒక డీల్ కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు మనకి మన ప్రధానమంత్రి కూడా ఎన్నో థ్రెట్స్ ఉంటాయి. మరి యూఎస్ గవర్నమెంట్ ఇప్పుడు యూఎస్ ప్రెసిడెంట్కి ఎందుకు ఉండదు అది? సో ఉన్న వాళ్ళలో మేబీ వాళ్ళు ఒకరిని తీసుకొని స్కేప్ గోట్ చేసుకొని కానీ ఇది ఒప్పుకుంటే రేపు పార్డన్ ఇప్పిస్తామని చెప్పుండొచ్చు. రైట్. సో ఇది ఓవరాల్ దాంట్లో ఇది మనం చూస్తే ఒక నరేటివ్ బిల్డప్ అనేది అవుతుంది. ఇందాక నేను అన్నాను ఇరాన్ అంబాసిడర్ భారత్లోని మన ట్రిబ్యూన్ దాంతో అన్నారు నరేటివ్ బ్యాటిల్ ఫైట్ చేయడం చాలా కష్టం యూఎస్తో అన్నారు. సో ఇదంతా కూడా చిన్న ఒక నరేటివ్ అల్లుకుంటూ పోతున్నారు. ఇంకోటి వాళ్ళ నరేటివ్ని చూడండి చాలా అగ్రెసివ్ నరేటివ్. ఇప్పుడు వాళ్ళు కూడా వి అటాక్డ్ ఇరాన్ అనలా, ఇరాన్ ఇస్ టోస్ట్ అన్నాడు. టోస్ట్ అంటే ఏంటంటే మాడిపోతుంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమాటిక్ భాషే కాదు, అది డిప్లొమాటిక్ కాకుండా అగ్రెసివ్ భాష. ఇంకా అగ్రెసివ్గా మాట్లాడేవాడు దాంట్లో ఏది నిజము ఏది అబద్ధం అని అట్లా చెప్తాం.
సో అందుకని మనం కూడా ఇమీడియట్గా పాకిస్తాన్ అన్న వెంటనే పాకిస్తాన్ వాడు చేసే చేసే ఉంటాడులే అనుకుంటాం, కానీ దీని వెనకాల ఇన్ని లేయర్స్ ఉంటాయి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ అనేది 100% కంట్రోల్ అయ్యేది యూఎస్ నుండే. యూఎస్ బేసెస్ ఎక్కడ ఉన్నాయి, యూఎస్ వాళ్ళు IMF లోన్స్ ఇప్పిస్తారు, ఇవన్నీ యూఎస్ఏ ఇప్పించాలి. IMF లోన్స్ ఇప్పిస్తారు, వరల్డ్ బ్యాంక్ లోన్స్ ఇప్పిస్తారు, ఇవన్నీ ఇప్పిస్తుంటారు. అది ఇవ్వడానికి పాకిస్తాన్లో ప్రజలందరూ ప్రో ఇరాన్ ఉన్నా కూడా గవర్నమెంట్ హ్యాస్ నో ఆప్షన్. ఎవరు ప్రభుత్వంలో కూర్చున్నప్పుడు యూఎస్ చెప్పినట్టే వినాలి. మరి యూఎస్కి వేజల్ స్టేటే. ఇందిరాగాంధీ టైంలో కూడా నిక్సన్ ఉన్నప్పుడు కూడా పాకిస్తాన్కి బాగా సపోర్ట్ చేశారు, మనకి వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో పాకిస్తాన్ నుంచి ఒకటి వచ్చి చేశాడంటే ఇది కూడా మనం వీ షుడ్ కీప్ ఇన్ మైండ్ దట్ అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా దే ఆర్ ఇన్ వన్ వే కనెక్టెడ్ టు USA. అండ్ ఐ థింక్ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు న్యూస్లో ఎట్లా చూపిస్తున్నారంటే $5,000 ఇచ్చాడు హిట్మెన్కి అసాసినేషన్కి అన్నారు. $5,000 అంటే ఎన్ని రూపాయలు? దాదాపుగా 5 లక్షలు కూడా కాదు. ఇప్పుడు మనకి 2005లో ఒక సినిమా వచ్చింది, మనకి అతడు సినిమా అని. అతడు సినిమా ఓపెనింగ్ సీన్స్లో ఉంటుంది, శివారెడ్డిని హత్య చేయడానికి ఎంత అంటే 1.5 కోటి అంటాడు. సో మనకి 2005లోనే ఒక సీఎం క్యాండిడేట్ని అటాక్ చేయాలంటే సినిమాలోనే చెప్పింది 1.5 కోటి దాకా ఛార్జ్ చేశారని. కానీ ఇక్కడ ఇప్పుడు మీడియాలో ఎట్లా అంటున్నారంటే 5 లక్షలకి ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ని టార్గెట్ చేశారు అంటున్నారు. ఎట్లా నమ్ముతాం? కానీ ఆఫ్కోర్స్ DOJ డాక్యుమెంట్లో ఏం రాస్తుందంటే 5,000 అడ్వాన్స్ మాత్రమే, $5,000 అడ్వాన్స్ మాత్రమే, మేబీ $1 million వచ్చేలాగా ఉందేమో అని రాశారు. కానీ ఆఫ్కోర్స్ అది మీడియాలో కవర్ చేయట్లా, అందుకనే DOJ డాక్యుమెంట్ కూడా చూపించడం ఇంపార్టెంట్ ఇది. సో ఇవన్నీ యాడ్ ఆన్ అవ్వట్ల, ఏమేమి జరిగింది అనేది యాడ్ ఆన్ అవ్వట్ల, మోస్ట్లీ ఒక జస్టిఫికేషన్ లాగా ఉంది ఖమేనీని టార్గెట్ చేయడం. ఖమేనీని ఎందుకు చంపాము అనే దానికి సంబంధించి డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా ఈ కారణాలన్నీ కూడా ప్రపంచం ముందు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అనుకోవచ్చు. కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు న్యూక్లియర్గా డెవలప్ అవుతున్నారు, అది ఆపడానికి అన్నారు. కానీ ఎప్పటి నుంచో వాళ్ళు 2 వారాల్లో న్యూక్లియర్ అని ఇప్పుడు కాదు, అది ఎన్నో సంవత్సరాల నుంచి అంటున్నారు. ఆ 2 వారాలు వస్తూనే పోతూనే ఏం అవ్వట్లే మనకి న్యూక్లియర్ అక్కడ. ఇప్పుడు మనం మొన్న రీసెంట్గా ఒక ఎర్త్క్వేక్ లాంటిది జరిగింది, అండర్ గ్రౌండ్ చేశారేమో అన్నారు, కానీ వీ డోంట్ నో. సో అదొకటి. రెండోది ఏమన్నారంటే ఇజ్రాయెల్ మీద అటాక్ చేసేవాళ్ళు కాబట్టి అన్నారు. కానీ ఎప్పుడు కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మీద డైరెక్ట్ వార్ఫేర్ చేయాలి, హెజ్బొల్లా ద్వారానో హమస్ ద్వారానో అయింది, కానీ డైరెక్ట్ అటాక్ చేయాలి. ఇంకోటి, నెటన్యాహు ఎక్కడున్నాడో తెలిసి కూడా ఇరాన్ ఎప్పుడు డైరెక్ట్ క్రూజ్ మిసైల్స్ రిలీజ్ చేయాలి, వాళ్ళ మీద లాంచ్ చేయలేదు. ఇప్పుడు చేశారంటున్నారు కానీ అప్పుడు ఎప్పుడు లాంచ్ అవ్వాలా. సో పక్కనే ఉన్న నెటన్యాహును టార్గెట్ చేయకుండా, యుద్ధము లేనప్పుడు, ఎటువంటి ఇట్లాంటి పరిస్థితులు లేనప్పుడు యూఎస్లో కూర్చొని డొనాల్డ్ ట్రంప్ని చంపుదాని ఉద్దేశం ఇరాన్కి ఎందుకు ఉండాలి? అది ఉంటే అప్పట్లోనే సూసైడల్ మూవ్. ఇప్పుడు సూసైడల్ మూవ్ అంటే అర్థం ఉంది, ఇప్పుడు సుప్రీం లీడర్ని చంపేశారు కాబట్టి అది ఇంకా కోపంతోనో ఆవేశంతో చేస్తున్నారు అనుకోవచ్చు. అప్పట్లో నెటన్యాహునే వాళ్ళు ఏమి అంత చేటు అగ్రెసివ్ స్టాన్స్ తీసుకున్నప్పుడు ట్రంప్ మీద తీసుకుంటాడని మన గ్యారంటీ ఏంటి? అందుకని యూఎస్ ఏం చెప్పినా నిజం ఉండొచ్చు, అబద్ధమని కాదు. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే యూఎస్ ఎంత నరేటివ్ వార్ఫేర్ చేస్తుందంటే ఇప్పుడు భారతీయుల మీద కూడా చాలా చేస్తుంటుంది, చేసింది కదా చాలా టారిఫ్ల విషయంలో, అన్నిటి విషయాలు. అంతేందుకు అక్కడ స్కూల్ పిల్లలకి నేర్పిస్తున్నారు, భారత్ అంటే కాస్ట్ ఆపరేషన్ తప్పితే ఏమీ లేదు అక్కడ. డౌరీ పెళ్ళిళ్ళు అంటే డౌరీ లేకుండా పెళ్ళిళ్ళు జరగవు, అక్కడ ప్రతి ఒక్కరు రేప్ అవుతుంటారు, ఏందవన్నీ అవన్నీ పిల్లలకి అక్కడ నేర్పిస్తున్నారు యూఎస్లో. సో యూఎస్లో మీరు వెళ్ళి భారత్ అంటే ఏంటి అంటే ఇండియా అంటే ఏంటి అని అడిగితే ఇండియా అంటే డౌరీ సిస్టమ్ ఉంటుంది కదా, లేకపోతే అక్కడంతా కాస్ట్ ఉంటుంది కదా, ఇవే అంటారు, కానీ మిగతా కల్చర్ గురించి చెప్పరు. ఇప్పుడు మనం ప్రమోట్ చేస్తున్నాం రకరకాల గురువుల ద్వారా, మన స్టేట్ పాలసీ ద్వారా యోగాని ఇవన్నీ ఇప్పుడు మనం ప్రమోట్ చేస్తున్నాం. సో ఇవన్నీ మనం కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్తో తీసుకొని అబ్జర్వ్ చేయాలి. ఏం అబ్జర్వ్ చేయాలంటే ఇప్పుడు మీడియా ఏం చెప్తుంది అబ్జర్వ్ చేయకూడదు. ఈ ఆసిఫ్ మర్చెంట్ ఇది కొన్ని సంవత్సరాల తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ఆయనతో ఏం చేస్తారు, పార్డన్ వేస్తారు, ఉరిదీస్తారు, అది చూడాలి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాస్తవం ఏంటి. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఆసిఫ్ మర్చెంట్ పేరు చెప్పిన తర్వాత అతను చెప్తుందంటే కాసిం సులేమానీని ఎప్పుడు జరిగింది, అది ఐ థింక్ 2020లో జరిగింది. అతన్ని అంతమొందించారు కాబట్టి దానికి రివెంజ్గా చేశామని చెప్తున్నాడు. కరెక్ట్. అంటే అది కూడా మళ్ళీ మీరు చూస్తే 2024 డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డాక్యుమెంట్లో దాంట్లో ఇతని గురించి రాసలే. ఏం రాసినట్టు ఇంకో అతను ట్రై చేశాడు, అతను ఇరానియనే, అతను రివెంజ్ కింద చేశాడని అతని రిఫరెన్స్ ఉంది, ఇతని మీద రాసలేదు. ఇతని దాంట్లో ఈ డాక్యుమెంట్లో మీరు చూస్తే ఏం రాస్తుందంటే ఒక అతన్ని హత్య చేయాలి, ఎవరంటే అతని వల్ల పాకిస్తాన్కిను మన కమ్యూనిటీ ఇస్లాం వీటికి బాగా ద్రోహం చేసేవాడని రాశారు. ఇరాన్ అని రాయలా. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ అనేది మెజారిటీ మనకి సున్నీ, ఇరాన్ అనేది మెజారిటీ షియా. సో షియా కోసం ఒక ఇరానియన్ వెళ్ళి రివెంజ్ తీసుకోవడం అనేది అర్థం ఉంది, కానీ పాకిస్తాన్ నుంచి వెళ్ళి రివెంజ్ తీసుకోవడం అనేది అక్కడ ఇట్ డజంట్ మేక్ సెన్స్. మేబీ జెన్యున్గానే వెళ్ళుంటాడేమో, కానీ ఫర్ వేరే కాజెస్, కుడ్ బి ఒసామా బిన్ లాదెన్ కోసం అయి ఉండొచ్చు, లేకపోతే పాకిస్తాన్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ వల్ల అయి ఉండొచ్చు, అంటే నిజంగా ఆయన చేసుంటే. బట్ దాన్ని ఇప్పుడు ఇరాన్కి లింక్ చేయడం అనేది అది ఐ థింక్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ అట్ దిస్ పాయింట్. ఎక్కడో మ్యాచ్ అవ్వట్లేదు, ఫ్యాబ్రికేట్ చేస్తోంది అని చెప్పి. కరెక్ట్. అయితే ఇప్పుడు రకరకాల కారణాలు చెప్తున్నారు. వాట్ ఈస్ ద రియల్ రీజన్ ఇన్ మీ పర్స్పెక్టివ్లో? నిజమైనటువంటి కారణం ఏంటి ఈ యుద్ధం మొదలు పెట్టడానికి?
ఎప్స్టైన్ ఫైల్స్ అని కొంతమంది అంటారు, లేకపోతే ఇతని మీద మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇతని మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది, అవన్నీ డైవర్ట్ చేయడానికి ట్రంప్ ఇదేదో కొత్త వాటన్నిటిని డామినేట్ చేసేలాగా ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రపంచం మొత్తం అటెన్షన్ ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటుంది. మీ పర్స్పెక్టివ్లో ఈ యుద్ధానికి లేకపోతే అలీ ఖమేనీని చంపడానికి నిజమైనటువంటి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఎప్పుడైనా ఒక కారణంతో ఇది జరగదు, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మల్టిపుల్ రీజన్స్ అని యునైట్ అయిన తర్వాతనే వార్ మోడ్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ మల్టిపుల్ రీజన్స్లో ఎప్స్టైన్ ఫైల్స్ డెఫినెట్గా ఒక యాంప్లిఫికేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ప్రెసిడెంట్స్ ఎవ్వరు కూడా ఇజ్రాయెల్ అడుగుతూనే ఉంది, ఇరాన్ దాడి చేద్దాం, మేము ఇండివిజువల్గా వెళ్ళాం, యూఎస్ వస్తే కానీ దాడి చేయము, రావాలి మీరు అంటూనే ఉంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, 4-5 ప్రెసిడెంట్స్ అంటూనే ఉంది, ఎవరు రాలా. ఈసారి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఎప్స్టైన్ ఫైల్స్ తర్వాత. యుద్ధం మొదలైన వెంటనే అందరూ మర్చిపోయారు, అందరూ ఎప్స్టైన్ ఫైల్స్. ఒకవైపు అక్కడ హిలరీ క్లింటన్, బిల్ క్లింటన్ వాళ్ళు కూర్చోబెట్టుకొని వాళ్ళు ఇంట్రోగేషన్లో చేస్తున్నారు, 8-9 గంటలు వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. అది మనం మెయిన్ స్ట్రీమ్లో రావట్లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ రియాక్షన్స్ కూడా ఉంటున్నాయి, రకరకాల ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతుంటే ఎప్స్టైన్ ఫైల్స్ వాళ్ళ ఫేషియల్ రియాక్షన్స్ బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్లు అబ్జర్వ్ చేస్తున్నారు, అవన్నీ రావట్లేదు. సో అది డెఫినెట్గా ఒక కారణం ఉంటుంది. అది ఏ కారణం ఉంటుందంటే అది దాని ద్వారా యూఎస్ గవర్నమెంట్ పుష్ చేయడానికి ఫైనల్ పుష్ అయి ఉండొచ్చు. అది కాకుండా ఇంకోటి ఏముందంటే డెఫినెట్గా ఇరాన్కి ఒక ఐడియాలజికల్గా ఇజ్రాయెల్ అనేది ఎప్పుడు థ్రెట్టే, అది దేస్ నో డినయల్. హమస్, హూతీస్, హెజ్బుల్లా ఆల్రెడీ అది మనకి పాలెస్టైన్ ద్వారా, లెబనాన్ ద్వారా, యెమెన్ ద్వారా ఆల్రెడీ వాళ్ళు ఇజ్రాయెల్ని చేస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ కూడా కొడుతున్నాయి వాళ్ళని. యూదుల్ని చంపడమే కదా వాళ్ళ టార్గెట్. చాలా మందిని చంపారు వాళ్ళు, అంతమందించేదాకా వాళ్ళు ఊరుకోరు. కరెక్ట్. వాళ్ళకి జీవన్మరణ సమస్య. కరెక్ట్. వాడు బతికాడంటే వీళ్ళు కావాల్సిందే. కరెక్ట్. సో ఇది ఎనీవే ఉంది, ఇది ఎప్పటికైనా జరగాల్సింది ఉంది. ఇంకోటి ఒక నెరేటివ్ ఏంటంటే ఇజ్రాయెల్ కూడా వాళ్ళ బుక్స్ కూడా ఒక గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఆ గ్రేటర్ ఇజ్రాయెల్ అవ్వడానికి వాళ్ళకి కొన్ని రకమైన అంటే మనకుండే ఒకళ్ళ తాంత్రిక ప్రాక్టీస్ లాగా వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి. సో అందుకని అంటారు ఇప్పుడు Day 2 ఆఫ్ ద వార్లో ఒక స్కూల్ని అటాక్ చేశారు, దాంట్లో ఎంతోమంది పాపం చిన్నపిల్లలు చనిపోయారు, అమ్మాయిలు. సో కొంతమంది దీనికి కూడా నెరేటివ్ ఏమంటారు, ఇది అంత గైడెడ్, అంత ప్రెసిషన్ గైడెడ్ మిజైల్స్ ఉన్న ఇజ్రాయెల్ వెళ్ళి ఒక స్కూల్ని కొట్టడం ఏంటి, అది యాక్సిడెంట్ అయి ఉండదు. సో కొంతమంది ఏమంటారు ఇది కూడా టార్గెటెడ్గా గ్రేటర్ ఇజ్రాయెల్ వాళ్ళకు ఉండేటటువంటి పూజలు పూజలు అనడానికి లేదు కానీ వాళ్ళకు ఉండే వర్షిపింగ్ రిచువల్స్ కోసం అంటారు. ఇన్ఫాక్ట్ మీరు గుర్తుంటే యుద్ధం అవ్వక కొన్ని రోజుల క్రితం ముందర కూడా ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది అప్పట్లో మనం మాట్లాడుకున్న ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, బాల్ అని ఒక వాళ్ళకి ఉంటారు, ఒక డేటీ ఉంటారు, ఆ బాల్ అనేది చైల్డ్ సాక్రిఫైస్ ఎప్స్టైన్ ఫైల్స్ కనెక్ట్ చేసాం మనం. సో వాళ్ళు ఆ పెద్ద అది పెట్టి ఒక మూర్తిలో ఒక పెద్ద స్టాచ్యూని పెట్టుకొని ఆ స్టాచ్యూ మీద ఇజ్రాయెల్ సింబల్స్ పెట్టి బాల్ అని రాసి తగలబెట్టారు దాన్ని. సో దాదాపుగా చూడటానికి మనకి ఆ మహిషాసుర లాగా ఉంటుంది చూడటానికి. సో దానికి కూడా అన్నాడు నెటన్యాహు, అవన్నీ తగలబెట్ట కూడా మేము చూసాము, గమనించాము. సో కొంతమంది అది అంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ 100% గ్యారంటీడ్ నెరేటివ్ ఏంటంటే ఇది యాక్చువల్ వార్ ఇది చైనా అండ్ యూఎస్ మధ్యలో. చైనాని యూఎస్ ఒకరినొకరిని అసెస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇరాన్కు ఉండే ఇంటెలిజెన్స్ అయినా, ఇరాన్కున్న వెపన్స్ అనేది చైనా నుంచి చాలా సపోర్ట్ వస్తుంది, రష్యా కంటే కూడా చైనా నుంచి వస్తుంది సపోర్ట్. అట్లాగే ఇజ్రాయెల్ది ఏమున్నా కూడా బై అండ్ లార్జ్ యూఎస్ నుంచి వచ్చేది. సో ఇద్దరు ఒకరినొకరు అసెస్ చేసుకుంటున్నారు. చైనా ప్రయత్నం ఏంటి, యూఎస్కి యూఎస్ బేసెస్కి మ్యాక్సిమం డ్యామేజ్ అనేది జరగాలి. ఎందుకంటే రేపు టైవాన్ తీసుకునే ఉద్దేశం వస్తే చైనాకి యూఎస్కున్న స్ట్రెంగ్స్ ఏంటి తెలియాలి, కొంచెం వీకెన్ అవ్వాలి. అట్లాగే యూఎస్ ఏం చేస్తుంది, చైనా కూడా కొంచెం వీకెన్ అవ్వాలి. దాని ఇంటెలిజెన్స్ ఏంటి, దాని వెపన్ సిస్టమ్స్ ఏంటి ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో గమనించారు. ఆపరేషన్ సింధూర్లో కూడా అక్కడ కూడా ఒక రకమైన అబ్జర్వేషన్ జరిగింది. సో ఇప్పుడు అది కూడా ఒకటి అంటారు. సో మల్టిపుల్ రీజన్స్, యూఎస్ వర్సెస్ చైనా కూడా రీజనే, ఇరాన్కు ఉండే ఐడియాలజికల్ బేసిస్ కూడా రీజనే, ఇజ్రాయెల్కు ఉండే ఐడియాలజికల్ అండ్ రిలీజియస్ బేసిస్ కూడా ఒకటి. ఎప్స్టైన్ ఫైల్స్ అనేది ఫైనల్ ట్రిగర్ అయి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐ థింక్ ఇస్ ఒక గ్లోబల్ ఆర్డర్ రిజెక్ట్ అనేది జరుగుతుంది. మనం ఆల్రెడీ చూసాం, ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో, డావోస్ సమిట్లో, ఇక్కడ అన్ని కూడా రిపీటెడ్గా ద వరల్డ్ ఆర్డర్ ఇస్ కొలాప్స్డ్, రూల్స్ బేస్డ్ ఆర్డర్ ఇస్ కొలాప్స్డ్, ది ఆర్డర్ ఇస్ చేంజింగ్, వీ విల్ హెల్ప్ న్యూ ఆర్డర్, ఇవన్నీ అంటూనే ఉన్నారు అందరూ. యూరోప్ వాళ్ళు, నేటో వాళ్ళు అంటూనే ఉన్నారు, చైనా అంటూనే, అందరూ అంటున్నారు. ఇది ఎక్సెప్ట్ భారత్ న్యూట్రల్గా ఉంటుంది ఈ విషయాలన్నింటిలో, కానీ అందరూ అంటున్నారు. దీనిలో డీడాలరైజేషన్ జరుగుతున్నది, క్రిప్టో జరుగుతుంది, క్రిప్టో కూడా అంటున్నారు. ఇరాన్కి లిటరల్గా వాళ్ళు విత్ ఫ్యూ $1,000 దే ఆర్ జనరేటింగ్ క్రిప్టో టోకెన్స్, బిట్ కాయిన్స్ అవి, అది వాళ్ళు అమ్మేది హండ్రెడ్స్ అంటే $10s of thousands అమ్ముతున్నారు. సో ఆ ఎకానమిక్ ఇంపాక్ట్ కూడా అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఐ థింక్ ఆల్ ఆఫ్ దీస్ టుగెదర్ ఇటువైపు తీసుకెళ్తుంది. బట్ ఐ ఫీల్ వరల్డ్ వార్ దాకా వెళ్ళనివ్వకపోవచ్చేమో, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చూసాం మనం, వెస్ట్ ఏషియా ఆల్రెడీ చిన్నగా యూఏ అవన్నీ యూఎస్ కంటుంది, మా బేసెస్ ద్వారా మీరు దాడులు చేయకుండా వదిలేసింది మీరు అనిస్తున్నది. అండ్ ఇన్ఫాక్ట్ ఇవాళ ఇరాన్ కూడా చెప్పింది, యుఎస్, యూరోప్, ఇజ్రాయెల్ ఈ మూడు కాకుండా ఏ షిప్ అయినా కూడా అలౌ చేస్తాం. మొన్న ఏమన్నారు, చైనాని మాత్రమే అన్నారు. అప్పుడు మన దేశంలో ఆహా ఏమైంది, మీ భారత్కి ఏమైంది ఇది అన్నారు. కానీ ఇవాళ అన్నారు ఈ మూడేటి తప్పితే అందరిని అలౌ చేస్తాం, భారత్ కూడా అలౌ చేస్తాం, మేమేమి అటాక్ చేయమన్నట్టు అన్నారు. సో చూస్తే కొంచెం అది చిన్నగా అది డీఎస్కలేట్ చేసే ప్రయత్నం ఇరాన్ అయితే ఉంది. అయితే ఇప్పుడు రీసెంట్గా సౌదీ అరేబియా కూడా మేము యుద్ధంలో పాల్గొంటామని చెప్పి అనౌన్స్ చేసింది. సల్మాన్ అనుకుంటా, కింగ్ సల్మాన్. సో ఇటువైపు బలం పెరుగుతోందా, వీళ్ళతో కలిసి కోఆర్డినేటెడ్గా అటాక్స్ చేస్తారా,
అటువైపు ఇంకెవరైనా వస్తారా? ఇప్పుడు చైనా కానీ, చైనా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు కనబడుతోంది. రష్యా కానీ ఇంకేమైనా దేశాలు ఇప్పుడు ఇరాన్కి మద్దతుగా వచ్చేటువంటి అవకాశం ఉందా? సౌదీది కూడా మీరు చూడండి అక్కడ, అది ఇంక్రెడిబుల్ నరేటివ్. అది ఆ నరేటివ్ ఏంటంటే సౌదీ ఎప్పుడన్నమాట సౌదీ అరామ్కో ఫెసిలిటీస్ మీద దాడి లేని వెంటనే వాళ్ళు అన్నారు. అవును, వాళ్ళ బేసెస్ మీద దాడి లేనప్పుడు పెద్ద ఏం అనలేదు. కానీ అరామ్కో ఫెసిలిటీని కొట్టినప్పుడు అది ఇమ్మీడియట్గా అన్నారు వాళ్ళు, దట్ వీఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్. కానీ అది అయిన 1 day టైంలో ఇరాన్ అనేసి ఆ ఫెసిలిటీ అయితే మేము అటాక్ చేయాలి, మిగతావన్నీ చేసాం, అది మాత్రం మేము అటాక్ చేయాలి. సిప్రస్లో బ్రిటన్ బేస్ని అయితే మేము అటాక్ చేయాలి, మిగతావన్నీ మేము చేసాం, ఇవైతే మేము చేయలేదు అనేసి. ఓకే, ఇది అన్న వెంటనే నెక్స్ట్ డే మీరు వచ్చి చూసిన న్యూస్లో ఏమొచ్చిందంటే సౌదీ అరేబియాలో మొసద్ ఏజెంట్స్ కొంతమంది ఎక్స్ప్లోజన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పి ఇద్దరిని క్యాప్చర్ చేశారు, అరెస్ట్ చేశారు, కన్ఫర్మ్ రిపోర్ట్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం సౌదీ ఒఫీషియల్ కూడా ఒకళ్ళు వెళ్ళి ఇది యూఎస్ ఏంటి మమ్మల్ని ఇరికిచ్చేసి వాళ్ళు తప్పించేసుకుంటున్నారని చెప్పి ఒక మాట వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు సౌదీ అనట్లా మేము ఇన్వాల్వ్ అవుతామని. దానిపైన యాజ్ ఐ మెన్షన్ యూఏఈ ఫుల్ ఫోర్స్లో వెళ్తామన్నారు అన్న వెంటనే ఇప్పుడు మళ్ళీ అమెరికా మా బేస్ నుంచి ఆపరేట్ చేయకండి అని చెప్పి అది మళ్ళీ ఇమీడియట్గా యూఏఈ అన్నది. అట్లాగే సరే మధ్యలో ఖతార్ అంది మమ్మల్ని ఏమైనా చేస్తే ఊరుకోమో అన్నారు. అన్న వెంటనే ఒక పావు గంట టైంలో మళ్ళీ ఇరాన్ ఇంకో 10 మిజైల్ వేసి కొట్టింది వాళ్ళు యూఎస్ బేసెస్ని. కువైట్లో కూడా స్ట్రాటజికల్గా ఒక్కటే టార్గెట్ చేశారు వాళ్ళు. కువైట్లో మనకి యూఎస్ 5th ఫ్లీట్ ఉంది. ఆ 5th ఫ్లీట్ అంటే దాని ద్వారానే వెస్ట్ ఏషియా మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్, రెడార్ సిస్టమ్ మొత్తం అక్కడే ఉంది, మొత్తం ధ్వంసం చేసి పారేశారు ఇరాన్. అది కూడా యూజింగ్ చైనీస్ ఇంటెలిజెన్స్ సంథింగ్. దాని తర్వాత కువైట్ మీద సివిలియన్ ఇన్ఫ్రా అంత చెట్టు డ్యామేజ్ అవ్వట్లా. అవుతున్నా కూడా చూడండి చాలా స్పెసిఫిక్గా ఉంది. స్పెసిఫిక్గా ఒక స్పెసిఫిక్ బిల్డింగ్లో ఒక స్పెసిఫిక్ ఫ్లోర్ని కొడుతున్నారు. సో ఇరాన్ చాలా జాగ్రత్తగా ఆడుతుంది ఇక్కడ గేమ్. సో భారత్ కూడా మీరు చూడండి, ఇప్పుడు భారత్ని పాకిస్తాన్ని కూడా ఇప్పుడు మన ఇవాళ టాపిక్ ఆసిఫ్ మర్చెంట్, భారత్ని పాకిస్తాన్ కూడా ఎట్లా కొట్లా బలవంతంగా దీనిలోకి లాగాలి ఎవరో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ మనకి ఐరిస్ దేనా అనేది శ్రీలంక, కరెక్ట్, శ్రీలంక సముద్ర తీరంలో కరెక్ట్. కానీ అది వెళ్తున్నది విశాఖపట్నం నుంచి. ఇన్ఫాక్ట్ అది విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ నేవల్ ఫ్లీట్ రివ్యూలో మన అగ్రిమెంట్ ఏంటంటే మీరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే వెపన్స్ ఉండకూడదు ఆన్ బోర్డ్ అని చెప్పాం. పాపం వాళ్ళు ఒక్క వెపన్ లేకుండా వచ్చారు. వెపన్స్ లేకుండా పాపం ఆ షిప్ వెళ్తూ నీట్గా శ్రీలంక కిందకి వెళ్తుంటే వీళ్ళు సబ్మెరీన్ నుంచి చేసి కొట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సిమెట్రిక్ వార్ఫేర్ కాదు అది సబ్మరీన్, వీళ్ళు ప్రిపేర్డ్గా లేదు, వెపన్స్ లేదు. మళ్ళీ వీళ్ళెవరు ఏమంటారంటే వీళ్ళు కాంబాట్ రోల్లో ఉన్న వాళ్ళు కాదు, వీళ్ళు ఎక్సర్సైజ్ రోల్కి వెళ్ళారు, వీళ్ళు అంతే చంపేశారు వాళ్ళని. దీనివల్ల ఇప్పుడు ఇండియా మీద ప్రెషర్ పడుతుంది, భారత్ మీద ప్రెషర్ పడుతుంది. 100 మెంబర్స్ మిస్ అయ్యారని కూడా చెప్తున్నారు. అంటే మిస్ అయ్యారంటే డ్రౌండ్. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు భారత్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు లోకల్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భారత్ కూడా మీరు చూడండి, వాట్ ఈస్ అవర్ కన్సర్న్ అంటే ఇక్కడ ఇండియాకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు దగ్గరలో జరిగినట్టు కదా ఇండియన్ ఓషన్ కదా, కరెక్ట్. అంటే టెక్నికల్లీ మన టెరిటోరియల్ వాటర్లో కాదు. సో ఇక్కడ ఏంటంటే జియో పొలిటికల్గా, జియో స్ట్రాటజికల్గా, మిలిటరీ డాక్ట్రిన్గా మనకి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ మోరల్లీ, ఎథికల్లీ వాళ్ళు మన అతిథులుగా వచ్చి వెళ్ళినప్పుడు మాకు సంబంధం లేదులే, మాకు 12 nautical miles దానికి మించి మనకు సంబంధం లేదులే. అఫ్కోర్స్ శ్రీలంక వాటర్స్ దగ్గర ఉన్న దానికి మనం వెళ్ళి ఏం చేయగలుగుతాం? అక్కడ డ్రౌనింగ్ కూడా మన షిప్స్ అక్కడికి వెళ్ళాలన్నా ఏది వెళ్ళాలన్నా 1-2 గంటలు పడుతుంది కదా, అంతసేపు ఉండాలి కదా వాళ్ళు. కానీ ఏంటంటే మోరల్గా, ఎథికల్గా నాకు కూడా మనసు కనిపిస్తుంది దట్ మన ప్రభుత్వం కాకపోయినా మన నేవీ అయినా ఎవరైనా కూడా అయ్యో వాళ్ళు వచ్చారే పాపం విశాఖపట్నంలో కూడా వాళ్ళు ఎవరన్నా ఆర్కే బీచ్ దగ్గర ఉంటే చూసి ఉండొచ్చు కూడా వాళ్ళ షిప్ని అక్కడ సముద్ర తీరాన్ని కనబడుతుంటుంది. అట్లాగే ఆర్కే బీచ్ దగ్గర అంతా కూడా వాళ్ళు పెరేడ్ లాగా కూడా చేశారు, చూసే ఉంటారు. ఎవరు కూడా మనకేం కాంబాట్ రోల్ లాగా అనిపించలేదు చూసిన దాంట్లో. ఒక కండలెన్స్ మెసేజ్ ఇవ్వాలి, కానీ జియో పొలిటికల్లీ స్పీకింగ్ మీరు ఇవ్వడానికి లేదు, ఇమోషనల్గా ఆలోచించడానికి లేదు. ఖమేనీ పోయిన తర్వాత ఖమేనీ కూడా ఎన్నన్నా కూడా వాళ్ళు అంటారు ఆయన కాశ్మీర్ మీద ఒప్రెస్ అవుతున్నారు అని చెప్పి చాలామంది అంటారు, మనకి వ్యతిరేకంగా మాట్లాడారని. కానీ పాకిస్తాన్ ఓఐసీ, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ దగ్గరికి వెళ్ళి భారత్ మీద శాంక్షన్స్ పట్టుకురావాలి బికాస్ ఆఫ్ అటాక్స్ ఆన్ ఇస్లాం అన్నప్పుడు అప్పుడు ఖమేనీ బ్యాక్డ్ ఇరానీ వెళ్ళి దానికి అగేన్స్ట్ వెళ్ళారు, మేము దానికి ఓట్ చేయమన్నారు. వాళ్ళు ఓట్ చేయకపోవడం వల్ల యునైటెడ్ నేషన్స్కి వెళ్ళాలి శాంక్షన్కి. సో యాక్షన్స్లో డెఫినెట్గా భారత్కి సపోర్టివ్గానే చేశారు. వర్బల్గా ఆయన అఫ్కోర్స్ ఆయన షియా కమ్యూనిటీకి ఆయన చేసుకున్నారు, అది మన షియా కమ్యూనిటీకి చేసి చూసి మనకు మండుతాం మన ఆయన మీద. బట్ నిజం చెప్పాలంటే చాలా మటుకు పాకిస్తాన్ బ్యాలెన్స్ చేయడానికి ఇరాన్ చాలా హెల్ప్ చేసింది. ఒకటన్నా కండలెన్స్ మెసేజ్ వెళ్ళి ఉండాలి, కానీ మనం ఇవ్వలేదు. మనం అది ఇవ్వకపోయినా కూడా వింతగా చూడండి, వింత ఏంటంటే ఇక్కడ ఇరాన్ ఇప్పటిదాకా వెస్ట్ ఏషియాలో అందరిని తిట్టింది, ఇజ్రాయల్ తిట్టింది, యూఎస్ని తిట్టింది, యూరోప్ని బెదిరిస్తుంది. భారత్ మీద ఒక్క నెగిటివ్ కమెంట్ ఇరాన్ వేయలే ఇంకా. అట్ ద సేమ్ టైం ఈ ట్రిబ్యూన్ దాంట్లో యాజ్ ఐ టోల్డ్ యూ ఆయన స్పీచ్ ఇస్తుంటే వెనకాల భారతీయ జెండా ఉంది అక్కడ. ఎందుకుంది అక్కడ? సో ఎసెన్షియల్లీ ఏంటంటే మనకి ఇన్ పబ్లిక్ ఏమీ లేకపోయినా కూడా బ్యాక్ ఛానల్ ఏవో కన్వర్జేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో మన ప్రభుత్వం వాళ్ళు కూడా ఏమి మూర్ఖులేం కాదు, మన డిప్లొమాట్స్ ఏం మూర్ఖులేం కాదు. అంటున్నారు వేర్ ఇస్ లేజర్ ఐ జైశంకర్, వేర్ ఇస్ ఏదైతే అంటారు కదా మోదీజీ అండ్ ఆల్ దిస్ విశ్వగురు ఏం చేస్తున్నారు అంటారు. కొన్ని ఏంటంటే మనం జియో పొలిటికల్గా చేయాలి, ఇమోషనల్గా ఏది పడితే చేయకూడదు, చేస్తే మనకే ఇబ్బంది. బట్ ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ఇరాన్ ఇప్పటిదాకా భారత వ్యతిరేకంగా ఏం మాట్లాడలే. ఇరాన్ వల్ల చాలా స్పష్టంగా అండి ఇప్పుడు భారతీయ వెజల్స్ ఏమన్నా వచ్చినా కూడా అఫ్కోర్స్ మొన్నటి వెజల్లో 2 భారతీయులు చనిపోయారు, మొన్న ఒమాన్ దగ్గర ఒక షిప్ అటాక్ అయ్యి.
బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు నౌ దే హెవ్ సెడ్ దట్ యుఎస్ యూరోప్ అండ్ ఇజ్రాయెల్ తప్పితే అందరూ అలౌడే, ఎవరిని ఆపమన్నట్టు ఇరాన్ అన్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో లెట్స్ సీ వేర్ ఇట్ గోస్. చూద్దాం ఇది ఎంతవరకు ఎస్కలేట్ అవుతుంది, ఎన్ని వారాలు కొనసాగుతుంది అనేది చూడాలి. ఇంకేమైనా కొత్త కారణాలు ఏమైనా చెప్తాడేమో కూడా ట్రంప్ చూడాలి. చెప్తారు, 100% చెప్తారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు. ఇది ఇవాల్టి అన్ఫిల్టర్డ్ ఎపిసోడ్. మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మరొక అన్ఫిల్టర్డ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.